పురచి తలైవార్ డాక్టర్ ఎన్జి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ మద్రాస్. కేవలం 5:30 గంటలు 431 కిలోమీటర్లు అయితే తీసుకెళ్ళిపోతుంది ఈ రోజు మనల్ని. అండి, నేను మీకు ఇట్టని ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేనున్నానండి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో. సో లాస్ట్ వీడియోలో మనం మన రామేశ్వరం నుంచి తామరం వరకు ట్రావెల్ చేసుకుని వచ్చాము. అక్కడి నుంచి నేను లోకల్ ట్రైన్ పట్టుకుని చెన్నై రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తానమాట. సో ఈ రోజు మనం ఒక స్పెషల్ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాం. మన ఇండియన్ రైల్వేస్లోనే ఎక్కువగా కష్టపడే ప్యాసింజర్ రైలు, అంటే అలుపు సలుపు లేకుండా నాన్ స్టాప్గా కొట్టుకెళ్లే రైలు ఏదైనా ఉందంటే ఒక శ్రమజీవి రైలు అయితే ఉంది. ఆ ట్రైన్లో ఈరోజు మనం ఒక షార్ట్ జర్నీ చేయబోతున్నాము నాన్ స్టాప్గా. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నది మీకు వెళ్తూ చెప్తా ఉంటాను. సో ముందు మనం అయితే లోపలికి వెళ్దాము. నేను ఈ ట్రైన్లో సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ అయితే చేయించుకున్నాను. అది మరి ఎక్కడ ఉందో ఏంటో ఎలా ఉందో అనేది చూసుకొని మిగతా డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు లోపలికి వెళ్ళిన తర్వాత ఇస్తాను అనమాట. ఇది చెన్నై సెంట్రల్ మెయిన్ రైల్వే స్టేషన్ అండి. ఇది మనకి అటు సైడ్ చూసుకుంటే లోకల్ ట్రైన్ రైల్వే స్టేషన్, చెన్నై సబరన్ టెర్మినల్ అనమాట. అది మనకి అదే కాకుండా మనకి ఇక్కడ సబ్వే ఉంటుంది. అండర్ పాస్ నుంచి వెళ్ళిపోతే మనకి మెట్రో రైల్వే స్టేషన్ కూడా అయితే వెళ్ళిపోవచ్చు. పొద్దున్నే ఇలా బుక్ అయిపోతాం అనుకోలేదు. నేను టీ తాదామని అరగంట నుంచి అటు ఇటు తిరిగాము. ముగ్గురం కలిసి 3 టీలు తాదామని వచ్చాము. ఇక రైల్ కోచ్ రెస్టారెంట్ పక్కన అనమాట టీ సెంటర్. 3 టీలకి కలిపి 75 రూపాయలు తీసుకున్నాడండి. కళ్ళ నీళ్ళు రావడం ఒకటే బాకీ. వెళ్ళు పట్రా తాగుదాం. పొలం ఎందుకు ఇచ్చారు? కలుపుకోవాలా? ఇదే ఐస్ క్రీమ్ ఏంటి? నాకేం 2 వేసావు నువ్వు? లోపల పంచదార ఉంది, 2 స్పూన్లు కలుపుతాం. అమ్మా. సో ప్రస్తుతం టైం చూసుకుంటే మనకి ఉదయం 5:50 అవుతుందండి. మన ట్రైన్ 6:35. సో లోపలికి అయితే వచ్చాము మెయిన్ ఎంట్రన్స్ నుంచి. బ్యాగులు అవి చెకింగ్ అవుతున్నాయి. సో లోపలికి అయితే చూడండి ఎంత బాగుందో నిజంగానో. హెలికాప్టర్ ప్యాన్లో ఎంతమంది పైన ఉండే ప్యాన్లకి ఎందుకు వచ్చినాయి అంటే గాలి తగలదని కింద పెట్టేశారో ఏంటో. మనకి పక్కన ఫుడ్ స్టాల్స్ అవి అయితే ఉన్నాయన్నమాట. కానీ రేట్లు ఎక్కువండి. ఇలా పెద్ద రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు ఫుడ్ రేట్ అది కూడా ముందే తెలుసుకొని తీసుకోండి. లేదనుకో నాగలే బుక్ అయిపోతారు. లేదంటే 10 రూపాయలు టీ అండి బాబు. పొద్దున్నే నాకు పొరపాటు అయిపోయింది. మనకు భీమవరం నుంచి మాకు విజయవాడకి ప్యాసింజర్ ట్రైన్ టికెట్ వచ్చేది మాకు తెలుసా 10 రూపాయలు అంటే. సో మన ట్రైన్ అయితే డిస్ప్లే చేశారండి. 12269 హజరత్ నిజాముద్దీన్ దురంతో ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఉంది. 6:35 అయితే బయలుదేరుతుంది. ఈ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MAS. ఇక్కడ మొత్తం 12 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇది ఒక డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్. మనకి ఏ ట్రైన్ వచ్చినా సరే ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. మేమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చామండి. ఇక మన ట్రైన్ అయితే షంటింగ్ అవుతుంది. షంటింగ్లోకి అయితే తీసుకొస్తుంది. ఇదిగోండి మన దురంతో ఎక్స్ప్రెస్ MGR చెన్నై సెంట్రల్ హజరత్ నిజాముద్దీన్. ట్రైన్ 1 అనౌన్స్మెంట్ చేయగానే మొత్తం జనం అందరూ చూసారా. ఇదంతా కూడా మనకి ఈ ట్రైన్కి అనమాట, దురంతో ఎక్స్ప్రెస్. మన ట్రైన్కి కోచ్ పొజిషన్ చూసుకుంటే ఈ ట్రైన్లో ఒక ఫస్ట్ క్లాస్ AC కోచ్ అయితే ఉందన్నమాట. 2 సెకండ్ AC కోచ్లు, 10 థర్డ్ AC కోచ్లు, 2 స్లీపర్ క్లాస్ కోచెస్ ఉంటాయి. మనకి ఒకే ఒక్క సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ అయితే ఉందన్నమాట. జనరల్ కమ్ రిజర్వేషన్ అదే. సో అందులో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం ఈరోజు. సో ఇది దీని గురించి చెప్పడం మర్చిపోయాను. మన ట్రైన్కి ప్యాంట్రీ కార్ కూడా ఉందండి. ప్యాంట్రీ కార్ అంటే తెలుసు కదా, బొవ్వు వండుకునే భోగి. ఈ రోజు మనల్ని పుల్ చేసే లోకో వచ్చేసి వ్యాప్ 7 లోకోమోటివ్ అండి. 37036 ఈ రోడ్ వ్యాప్ 7. కలర్ ఏంటి? మన జగనన్న జెండా కలర్ లో ఉందండి. పక్క ప్లాట్ఫామ్ నుంచి ఒక ట్రైన్ అయితే మనకి మెయింటెనెన్స్ ఏరియాగా తెలిపోతుందండి. ఏ ట్రైన్ అంత తమిళలో వేస్తుంది మనకి అర్థం అట్లా. ఏంటి అక్కడ ఇంగ్లీష్లో పడలేదండి. ఈ రోజు మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 12269 MGR చెన్నై సెంట్రల్ నుంచి హజరత్ నిజాముద్దీన్ దేశ రాజధాని వెళ్లే దురంతో ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ రైలు బైవీక్లీ ఎక్స్ప్రెస్ అనమాట. వారంలో 2 రోజులు ఉంటుంది. ప్రతి సోమవారం మరియు శుక్రవారం ఉదయం 6:30 MGR చెన్నై సెంట్రల్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10:40 హజరత్ నిజాముద్దీన్ అయితే చేరుకుంటుంది. టోటల్గా హజరత్ నిజాముద్దీన్ వరకు మనకి 2174 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది మన దురంతో ఎక్స్ప్రెస్. చాలా తక్కువ స్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి MGR చెన్నై సెంట్రల్ నుంచి మనకి హజరత్ నిజాముద్దీన్ మధ్యలో ఈ ట్రైన్ కేవలం 6 హాల్ట్ స్టేషన్స్లో అయితే ఆగుతుంది.
మన హాల్ స్టేషన్ వచ్చేసి మనకి విజయవాడ వెళ్ళేసరికి మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల టైం అయితే పడుతుంది. సో టోటల్ గా ఎండ్ టు ఎండ్ ఈ ట్రైన్ జర్నీ 28 గంటలు అయితే పడుతుంది. ఈ రోజు ఈ ట్రైన్ లో నేను సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ అయితే చేయించుకున్నానండి. సెకండ్ సీటింగ్ అంటే పెద్ద ఎక్కువ సీట్స్ కూడా ఉండవు. సో మామూలుగా నేను ఈ ట్రైన్ లో కాదు, నేను మనకి చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వెళ్ళే జనశతాబ్ది ఎక్స్ప్రెస్ లో అయితే ట్రావెల్ చేద్దాం అనుకున్నాను. దాంట్లో వీడియో చేయాలి మామూలుగా అయితే. కాకపోతే ఏంటంటే ఇందాక టికెట్ చెక్ చేసినప్పుడు కరెంట్ అవైలబిలిటీలో ఒక టికెట్ అనేది చూపించింది దురంతో ఎక్స్ప్రెస్ లో సెకండ్ సీటింగ్ లో, అది కూడాను. సో వెంటనే బుక్ చేశాను అనమాట. టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 295 రూపాయలు ప్లస్ మనకి ఛార్జెస్ తో కలిపి ఒక 310 రూపాయల దాకా అయితే పడింది. కాస్ట్ అనేది చాలా ఎక్కువే. ఒక విధంగా చూసుకుంటే మనకి స్లీపర్ క్లాస్ రేట్ అయితే వచ్చేస్తుంది అనమాట నార్మల్ ఎక్స్ప్రెస్ లో చూసుకుంటే. సో ఇందులో ఎందుకు జర్నీ చేద్దాం అనుకున్నానంటే ఫ్యూచర్లో ఇందులో నేను లాంగ్ జర్నీ అయితే ప్లాన్ చేసుకున్నాను. ఇదే ఇలాగే సెకండ్ సీటింగ్ లో మనకి ఎలా ఉంటుందో, ఏంటో ఎంత స్పీడ్ గా వెళ్తుంది, మనకి ఎటువంటి అవైలబిలిటీ ఉంటుంది ఫుడ్ కి సంబంధించి, అలాగే ఎంత స్పీడ్ వెళ్తుంది. సో ఇవన్నీ కొంచెం చూద్దాం, ఒక ట్రైల్ వేద్దాం అని చెప్పేసి నేను విజయవాడ వరకు అయితే బుక్ చేస్తున్నాను అనమాట ఈ ట్రైన్ లో ఈ రోజు నేను. సో ఇప్పుడంటే మనకి వందే భారత్ రాజధానిలో అయితే వచ్చినాయి, కానీ వీటన్నిటికన్నా ముందు అసలు సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఏదన్నా ఉందంటే అదే దురంతో అనమాట. దురంతో అంటే రెస్ట్లెస్, మనకి మధ్యలో స్టాప్స్ అనేది ఎక్కడ ఉండవు. మెయిన్ స్టేషన్ కాడి నుంచి ఎండింగ్ వరకు మధ్యలో ఎటువంటి స్టాప్స్ అనేది ఉండవు అనమాట. అలాగే నాన్ స్టాప్ జర్నీ కోసం అని చెప్పేసి ఈ సూపర్ ఫాస్ట్ రైలు అనేది ప్రవేశపెట్టారు. ఇది 2009లో అయితే ప్రవేశపెట్టారు అనమాట. దాని తర్వాత 2016 సంవత్సరంలో వీటికి కొన్ని లిమిటెడ్, కొన్ని మెయిన్ స్టాప్లో 1-2 మెయిన్ స్టాప్లో స్టాప్స్ అనేది ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ అయితే వచ్చింది. సో అంతకుముందు వరకు సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అనమాట, నాన్ స్టాప్ సూపర్ ఫాస్ట్, మధ్యలో ఎక్కడ స్టాప్స్ అనేది ఉండేది కాదు. దీని యావరేజ్ స్పీడ్ కూడా మినిమమ్ 60 కిలోమీటర్లు యావరేజ్ స్పీడ్, గంటకి 60 కిలోమీటర్లు కవర్ చేస్తుంది. మాక్సిమం 83 కిలోమీటర్ల వరకు అయితే కవర్ చేస్తుంది. అంటే దాదాపు ఇప్పుడు రాజధాని కూడా చూసుకుంటే మనకి ఏ రేంజ్లో ఉందో, వందే భారత్కి ఏ రేంజ్లో ఉందో ఆ టైప్ అనమాట మేనేజ్ చేస్తుంది అనమాట. అది మన ట్రైన్కి ఆన్ టైం కంటే సిగ్నల్ వచ్చేసిందండి. ఆన్ టైం అనుకున్నాను, 2 minutes అయితే డిలే అయింది. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మంగళూరు సెంట్రల్ మెయిల్ ఎక్స్ప్రెస్ ఆ ట్రైన్లో మనం ట్రావెల్ చేసాం. 1.5 year 2 years అయిపోతున్నట్టుంది. పురచిత్ తలేవర్ డాక్టర్ ఎంజి రామచంద్రన్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. ఆ పక్క ప్లాట్ఫామ్లోకి ఏదో ఒక ట్రైన్ వస్తుందండి. ఈ ట్రైన్ చూద్దాము దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఏంటో బోర్డులన్నీ మొత్తం తమిళలోనే ఉన్నాయి. బ్యాక్ సైడ్ కొంచెం రేక్ షేరింగ్లో ఉన్న ట్రైన్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మెట్టుపాళ్యం మంగళూరు సెంట్రల్. అది మెట్టుపాళ్యం ట్రైన్ అనుకుంటా, మెట్టుపాళ్యం ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ట్రైన్ అది. ఇక్కడ నుంచి నాన్ స్టాప్ బీస్ట్ అయితే ఉంటుంది మనకి. ఒకటి షంటింగ్లోకో, ఒకటి వ్యాప్సేవంలోకో. చెన్నై లోకల్ మెమో ఎస్ఆర్ సదరన్ రైల్వే జోన్ అండి. మనకి పక్కన చూసుకుంటే దాని పక్కన ప్యారలల్గా ఇంకొక మెమో ట్రైన్ అయితే వెళ్తుంది. ఇవన్నీ కూడా 16 కోచెస్, 16 కోచ్లు మెమో ట్రైన్స్. మనకు చూసుకుంటే మన ఆంధ్ర సైడ్ ఎక్కువగా మనకి 8 కోచ్లు 12 కోచ్లు కూడా తక్కువే. ఇవైతే 16 కోచ్లు మెమో ట్రైన్స్ అనమాట ఇవన్నీ కూడా. ప్యారలల్గా బయలుదేరే మేము ఆపాడు ఎందుకో. అది ప్యారలల్గా వెళ్తున్నాయి, 2 ప్యారలల్గా వెళ్తున్నాయి. ప్యారలల్ రన్నింగ్, ప్యారలల్ క్రాసింగ్. వా భలే ఉంది కదా చూడటానికి. అదిగోండి ఈ పక్క చూడండి, ప్యారలల్ రన్నింగ్. ఈ పక్క ప్యారలల్ క్రాసింగ్. చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరింది కదా మన ట్రైన్. మనకి నెక్స్ట్ స్టాపే విజయవాడ. మధ్యలో ఎక్కడైతే స్టాప్ లేదు. 431 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది. టైం ఏందనుకున్నారు? కేవలం 5.5 గంటలు. 5.5 గంటలు 431 కిలోమీటర్లు అయితే తీసుకెళ్ళిపోతుంది ఈరోజు మనల్ని. ఇంకా ముందెళ్ళినా ఆశ్చర్యపోకలేదు, లేట్ అయితే మాత్రం ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినట్టే. సో మామూలుగా కరెంట్ అవైలబిలిటీలో మనకి స్లీపర్లో కూడా ఒక టికెట్ అయితే ఉంది, కానీ నేనైతే బుక్ చేయలేదు. సో అందులో ఏంటంటే మనకి ఫుడ్ కలిపి టికెట్ అనేది తీసుకుంటారు కాబట్టి ప్యాంట్రీ కేర్ ఉంటుంది, ఇబ్బంది లేదు. కాకపోతే ఈ సెకండ్ సీటింగ్లో ఏంటంటే మనకి దీనికిను ఆ వెనకాల బోగీలకి అసలు కనెక్టింగ్ ఉండదన్నమాట. మనకు ఫుడ్ గిట్ కావాలంటే మనం స్టార్టింగ్ స్టేషన్లోనే తీసుకోవాలి. లేదంటే మనకి 500-600 కిలోమీటర్లకు ఒక స్టాప్ ఉంటుంది, అప్పటి వరకు మధ్యలో ఏమి ఉండదు. సో అది ఎలా ఉంటుందో ఏంటో ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి ఒక చిన్న షార్ట్ జర్నీ అయితే చేస్తాను. షార్ట్ అంటే మనకి చెన్నై విజయవాడ పెద్ద లాంగే, కానీ ఈ ట్రైన్కి షార్ట్ జర్నీ అనమాట.
అండమాన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అండి అది. శ్రీమాత వైష్ణోదేవి కట్రా నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళే అండమాన్ ఎక్స్ప్రెస్. ఏమో 4 రోజులు ప్రయాణిస్తారండి బాబు ఆ ట్రైన్లోన. మరి దారుణంగా ఉంటుంది. స్టాపులు కూడా విపరీతంగా ఉంటాయి ఆ ట్రైన్కి. బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాం. ఏంటంటే ఇక్కడ నుంచి మనకు ఒక రూట్ అయితే కట్ అవుతుంది అనమాట. అంటే మనకి బెంగళూరు వెళ్ళే రూట్ అనేది కూడా, పెరంబూరు నుంచి బెంగళూరు వెళ్ళే రూట్ మనకి ఇక్కడ నుంచి అయితే సపరేట్గా కట్ అవుతుంది. అదిగో మనకి అటు సైడ్ కనిపిస్తుంది చూసారా, అది క్వార్టర్బుల్ ఎలక్ట్రిక్ లైన్ అనమాట. అది బెంగళూరు లైన్, అది అరక్కోణం బెంగళూరు లైన్. సో ఏంటంటే ఇది మామూలుగా సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ అయినా సరే మామూలు ట్రైన్స్లో కాదు. దీనికి టికెట్ ఛార్జ్ అనేది డబుల్ ఉంటుంది కాబట్టి ఓన్లీ రిజర్వేషన్ వాళ్ళు మాత్రమే ఎక్కాలి ఈ ట్రైన్కి. మామూలు జనరల్ టికెట్ తీసుకుని ఈ ట్రైన్లో ట్రావెల్ చేయడానికి అయితే లేదనమాట. సో ఏంటంటే మనం ట్రైన్ బయలుదేరడానికి ముందే టీటీ గారు డోర్ దగ్గర కాపలా కాసి ఎవరి టికెట్ ఏంటంటే చెక్ చేసి లోనికి అయితే పంపించారు. సో అందుకేంటంటే ప్రస్తుతం ఖాళీగానే ఉంది, బయట ఎవరైతే ఎక్కడానికి లేదు. సో అదే గుర్తుపెట్టుకోండి, మీరు జనరల్ టికెట్ తీసుకుని పొరపాటున ఎక్కారంటే మాత్రం ఫైన్ గట్టిగా పడుతుంది. ఈ రోజు మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇంజిన్ తర్వాత వచ్చింది భోగి. ఇది చాలా ప్లస్. ఎందుకంటే అదే బ్యాక్ సైడ్ వచ్చింది అనుకోండి, మొత్తం ఈ భోగిలకు ఉన్న దుమ్మంతా కలిపి కొట్టేస్తుంది. చాలా చిరాకు అయిపోతుంది జనరల్ ట్రావెల్ చేయాలంటే. అదే ఫ్రంట్లో ఉందనుకోండి బాగుంటుంది జర్నీ. మనకి అటు కనిపిస్తున్న లైన్ వచ్చేసి చెన్నై ఎగ్మూరు వైపు అయితే వెళ్తుంది అనమాట. అది చెన్నై ఎగ్మూరు తాంబరం ఆ లైన్. అది ట్రాక్స్ చూడండి ఎలా ఉన్నాయో, మెలికిలు పాము మెలికిలా ఉన్నాయి. ప్రస్తుతం మన ట్రైన్ స్పీడ్ అయితే అంతగా ఏం లేదు, కానీ ఇంకా ముందుకెళ్ళినా కూడా చూడాలి. మనకి చెన్నై నుంచి విజయవాడకి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఏమన్నా ఉన్నాయంటే 3 ట్రైన్స్. ఒకటి నిజాముద్దీన్ వెళ్ళే దురంతో ఎక్స్ప్రెస్ 5:30 గంటలు పడుతుంది. రాజధాని ఎక్స్ప్రెస్ 5 గంటల 25 నిమిషాలు పడుతుంది. మనకి ఈ దురంతో ఇది 5 గంటల 35 నిమిషాలు టైం ఇచ్చాడు, కానీ మాక్సిమం 5 గంటలలోపే తీసుకెళ్తాను అనుకుంటున్నాను నేను. మన కోచ్ వచ్చేసి DL1. మన కోచ్ని మ్యానుఫ్యాక్చర్ అయింది 2022 అక్టోబర్లో అనమాట. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో అయితే తయారైంది. ఇది DL1 కోచ్ కాబట్టి ఇందులో ఏంటంటే కేవలం మనకి 31 సీట్లు మాత్రమే ఉంటాయి. అంటే ఇందులో మనకి సగం గార్డ్ గారికి సపరేట్గా కేటాయిస్తారనమాట. అదేంటో చూసారా, రీసెంట్గా బాగ్మతి ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ ఏం చూసారా, ఆ కోచెస్ అవి. బాబా ఇంత దారుణంగా ఉన్నాయా, గూడ్స్ ట్రైన్ ఢీకొట్టినట్టుంది అది. గూడూరుకి అవుటర్లకి అయితే వచ్చామండి మనం. అటు వెళ్ళిపోతే రేణిగుంట తిరుపతి. ట్రైన్ స్పీడ్ అయితే మాత్రం కొడుతున్నాడు. మినిమం 100 to 130 దగ్గరికి అలా వస్తుంది. ఈసారి మీకు చూపించడానికి నా దగ్గర వేరే మొబైల్ లేదు, కానీ మీకు స్క్రీన్ షాట్ వేసి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ గూడూరు రైల్వే స్టేషన్లో మన ట్రైన్ స్టాప్ అయితే లేదు, స్కిప్ అవుద్ది స్టేషన్. ట్రైన్ వెయిట్ చేస్తుంది. ఇది పలకనామా సింహపురి రైట్ షేరింగ్ ట్రైన్. లాస్ట్ టైము ఆ ట్రైన్కి బుక్ చేసుకున్నాను టికెట్ పలకనామాకి, సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వరకు తత్కాల్ బుక్ చేశా, కానీ జర్నీ చేయలేకపోయాను. ఏంటి ఆపుతున్నాడు అండి, స్లో అవుతుంది బండి.
సో మన ట్రైన్కి అఫీషియల్గా స్టాప్ అయితే లేదు, కానీ అక్కడ చూసారా గ్రీన్ సిగ్నల్, కానీ మన ట్రైన్ అయితే ఆపాడు. అండ్ ఫుడ్ సెక్షన్ అంతా కూడా వస్తుందన్నమాట. మనకి బ్రేక్ఫాస్ట్ లాంటిది తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇక్కడ. గూడూరు నుంచి బయలుదేరిపోయామండి. ఆపాడు బండి ఏదో టెక్నికల్ కాంటుకుంటా. ఈ టైంలో మనకి బ్రేక్ఫాస్ట్ కూడా దొరికేసింది. మనకి చాలా మంది అయితే తీసుకున్నారు మన కోచ్లో. సో ఇక్కడ ఏంటంటే మనం సదరన్ రైల్వే జోన్ అయితే ఎంటర్ క్లోజ్ అయిపోయింది. మనం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం మనం. సో ఇక్కడ నుంచి మనకి ట్రిపుల్ ఎలక్ట్రిక్ లైన్ అయితే ఉంటుందన్నమాట. మన పక్కన కనిపిస్తుంది సార్ రైల్ ఓవర్ బ్రిడ్జ్. అంటే మనకి ఇటుపక్క ఉంటుంది, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి అటుపక్క అయితే వస్తుంది అనమాట. చాలా లాంగ్ అయితే ఉంటుంది మనకి ఈ బ్రిడ్జ్ అనేది. ఇదిగో చూడండి, మనకు కొంచెం ముందుకెళ్ళగానే మళ్ళీ అటు సైడ్కి అయితే మారిపోద్ది బ్రిడ్జ్ అనేది. ఇదిగా అటుపక్క చూపిస్తాను. ఇరవై కాళ్ళ బ్రిడ్జ్ అనమాట. వెల్కమ్ టు నెల్లూరు. నెల్లూరు రైల్వే స్టేషన్ స్కిప్ కొట్టేస్తున్నామండి మనం. వెల్కమ్ టు పినాకిని. తెలుసు కదా, పెన్నా రివర్. అక్కడ మనకు కనిపిస్తుంది నెల్లూరు బ్యారేజ్. ఏంటి బ్రిడ్జ్ మీద వచ్చి స్లో చేసాడు. ఈ పక్క చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఆ రెండు ట్రాక్స్ ఉన్నాయి చూసారా, ఆ రెండు ట్రాక్స్ మనకు అటే వెళ్తాయి అనమాట. ఆ రెండు ప్యారల్ రన్నింగ్ అవుతాయి ఆ రెండు ట్రాక్స్ మీద. మన ఒకటే మనకి ఈ పక్క వెళ్ళేది.
చెన్నై హౌరా నేషనల్ హైవే ఒంగోలు రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నాం మనం ప్రస్తుతం. ప్రస్తుతం మా కోచ్ పరిస్థితి ఇది. అందరూ శుభ్రంగా పడుకున్నారు ఎవరి సీట్లలో, ఎందుకంటే బయట జనం ఎవరు రావడానికి లేదు. ఒంగోలు రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. స్టాప్ లేదు, స్కిప్ చేస్తుంది మన ట్రైన్. అమ్మడి అమ్మ గూడ్ సెట్ వచ్చేసింది. చీరాల రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తామండి. టాప్ అండ్ హాఫ్ స్పీడ్ వెళ్ళిపోతుంది మన ట్రైన్. స్టేషన్ కూడా వచ్చేసి సిఎల్ఎక్స్. ట్రైన్ అయితే చిటకుతుంది. 11:30 అయింది. 11 గంటల 35 నిమిషాలు అయింది. మనం అప్పుడు తెనాలి జంక్షన్కి వస్తాం. ఇంకా 30 కిలోమీటర్లు అనమాట విజయవాడకి. రావాల్సిన టైం కన్నా 10 నిమిషాల ముందుగానే మనం విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చాం. 12 గంటల 10 నిమిషాలకు రావాల్సిన ట్రైన్ 12 గంటలకు వచ్చింది. మనకి 431 కిలోమీటర్లకే దాదాపు 5 గంటల 20 నిమిషాలకు తీసుకొస్తుంది అనమాట మన ట్రైన్. చాలా అంటే చాలా ఫాస్ట్గా తీసుకొచ్చే ట్రైన్ని. అసలు ఎక్కడ కూడా 100 కిలోమీటర్ తగ్గల. స్టార్టింగ్ చెన్నైలో కొంచెం స్లో చేశారు కానీ బండి, దాని తర్వాత అయితే మన స్టేషన్కి మధ్యలో 100 నుంచి 104కి ఎక్కించాడు బండి. ఇంకా మన ట్రైన్ బయలుదేరిన తర్వాత గూడూరులో అయితే ఒక చిన్న టెక్నికల్ హాల్ట్ అయితే వచ్చింది మనకి. దాని తర్వాత ఏంటంటే ఒంగోలులో కొంచెం బండి ఆపాడు, మరి ఒక 2 నిమిషాలు అయితే ఆపాడు బండి. ఎందుకు ఆపాడు తెలియదు. ఆపగానే మొత్తం ఒక 10 మంది వరకు జనరల్ పీపుల్ వచ్చేసి మా ట్రైన్లో ఎక్కేశారు. చెప్పాము ఇది మామూలు ట్రైన్ కాదు, ఎక్కితే మళ్ళీ ఎవరైనా చూస్తే మీకు ఫైన్ రాస్తారని చెప్పాము. వాళ్ళు ఏం పట్టించుకోలేదు, మళ్ళీ ఎక్కారు ఫుల్గా బండి. సో ఓవరాల్గా ఈ ట్రైన్ జర్నీలో నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే, షార్ట్ జర్నీ చేశాను నేను, ఫుల్ జర్నీ అయితే చేయలేదు కానీ చాలా బాగుంది. ఎందుకంటే మనకి మధ్యలో ఎక్కడ ఆగలేదు, అస్తమానం ఎవరు ఎక్కుతారు దిగుతారు, సెకండ్ సీటింగ్ జనరల్లో ఇబ్బందిగా ఉంటుందన్న బాధ లేదు. ఎందుకంటే మన సీటింగ్ మనకు ఉంటుంది, ఖచ్చితంగా రిజర్వేషన్ చేయించుకుంటాం కాబట్టి. లాంగ్ జర్నీలో వాళ్ళకి కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది. మనకి అంత్యోదయ, ఈ అమృత్ భారత్, ఆ జనరల్ ట్రైన్స్ కన్నా మనకి ఇదైతే చాలా బెస్ట్. 100 రూపాయలు ఎక్కువ ఉంటుంది టికెట్ ప్రైస్ అనేది. మనకి టికెట్ కన్ఫర్మ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇందులోనే జర్నీ చేయమని చెప్తాను నేను. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. స్టేషన్ కూడా వచ్చేసి BZA. మన బ్రో స్లీపర్లో ట్రావెల్ చేసుకుని వచ్చాడు, మనం జనరల్లో ట్రావెల్ చేసుకుని వచ్చాము. ఇండియన్ రైల్వేస్ SCR మామూలుగా అప్పగించలేదు కదా, దేవత్సం అసలు దీనికి వచ్చింది. అదే నా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. షార్ట్ జర్నీ చేశాను కదని చెప్పేసి తిట్టుకోకండి, త్వరలోనే ఫుల్ జర్నీ అయితే చేస్తాను.
ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రై చేయండి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.